భద్రాద్రి జిల్లా ఇల్లందు పరిధిలోని 21 ఏరియాలో ఇల్లందు డీఎస్పీ చంద్రబాబు నేతృత్వంలో సబ్ డివిజన్ పోలీసులు నిర్బంధ తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో 68 ద్విచక్ర వాహనాలు, 12 ఆటోలు, 2 కార్లను స్వాధీనం చేసుకుని వాటి పత్రాలను పరిశీలిస్తున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులను ఉద్దేశించి డీఎస్పీ మాట్లాడుతూ 100 సంవత్సరాల బొగ్గుగనుల చరిత్ర కలిగిన ఇల్లందు ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని, దాన్ని కాపాడుకునేలా కృషి చేయాలని అన్నారు. మీ ప్రాంతంలో అనుమానితులు కనిపిస్తే వివరాలు ఆరా తీసి కొత్తవారు ఇటు రావాలంటే భయపడే పరిస్థితి రావాలని అన్నారు. పరిచయం లేని కొత్త వారికి ఆశ్రయం కల్పించవద్దని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సిఐ సురేష్, గుండాల సిఐ రవీందర్, ఎస్ఐలు శ్రీనివాసరెడ్డి, నాగుల్ మీర తదితరులు పాల్గొన్నారు. అన్ని పోలీస్ కోర్టులో కాంప్రమైజ్ అయ్యే కేసులు. అయ్యా నా తప్పైపోయింది, యాక్సిడెంట్ అయిందంటే అప్పటికప్పుడే 100 రూపాయలు 200 రూపాయలు ఏదో ఫైన్ వేస్తారు, వెళ్ళిపోతుంది. దాంట్లో మిమ్మల్ని విట్నెస్గా పిలవరు, మీకు ఇది చేయరు. ఇంకోటి మధ్యలో చెప్పినట్టుంది సెంట్రల్ గవర్నమెంట్, ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్తే కొంత ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్నారు అని చెప్పేసి అది కూడా ఉంది. కానీ ఒక కోతి చచ్చిపోతే, ఒక కాకి చచ్చిపోతే అన్ని చేరి ఎమ్మటి బాధపడుతుంటాయి, అరుస్తుంటాయి. మరి మనం మానవులం, అన్నిట్లో తెలివిగల జంతువులం, మరి మీరెందుకు హెల్ప్ చేయరు? ఒక్కళ్ళు హెల్ప్ చేయరు. దానికి తోడు ఆడ పడి ఉన్నవాడిని వీడియో తీయడం, షేర్ చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించడం, అది మంచి పని? వాడు కింద పడి గిలగిల కొట్టుకుంటుండు, రక్షించండి రక్షించండి మహాప్రభు అంటే, వాడు మన ఊరోడు కాదు కదా, మన దగ్గరోడు కాదు కదా, మనకు తెలిసినోడు కాదు కదా. వాడు కూడా ఒక అయ్యాక కొడుకే కదా, వాడు ఒకళ్ళ బిడ్డకు